ఇక ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖలో మంగళవారం అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వందల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకోనున్నారు. విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమామహేశ్వరి మొట్టమొదటి స్నాతకోత్సవం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మొట్టమొదటి గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర మంత్రులంతా కూడా పాల్గొంటున్నారు. నా వెనుక కనిపిస్తున్నటువంటి భవనంలోనే ఈ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 2019లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా సమీపంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేక కోర్సుల్ని ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు విద్యను అందించేటువంటి విధంగా గిరిజన విశ్వవిద్యాలయం పనిచేసింది. కేవలం విద్యను అందించడమే మాత్రమే కాదు, గిరిజనుల యొక్క జీవితాల్లో వెలుగు నింపే విధంగా విద్యాపరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం చేసింది. అటువంటి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్నాతకోత్సవం వీరంతా కూడా తమ యొక్క కోర్సులు పూర్తి చేసుకుని తమ పట్టాను అందుకునేటువంటి ఒక అద్భుతమైన క్షణానికి నా వెనుక కనిపిస్తున్న భవనం సంసిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారుగా 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే ఉపకులపతి టి శ్రీనివాసన్ స్పష్టం చేశారు. మరోవైపు 373 మంది విద్యార్థులకి పట్టాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వీరిలో 13 మంది బంగారు పతకాలు స్వీకరిస్తారు. వారంతా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకోనున్నారు. చాలా ఆనందమైన క్షణాలుగా ఇప్పటికే విద్యార్థులు భావిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాష్ట్రపతి పర్యటన కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం బీచ్ సమీపంలో ఉన్నటువంటి నౌటర్ హోటల్ ప్రాంతం. ఈ సమీపంలో సుమారుగా 500 మంది పోలీసులు, కేవలం ఈ పరిసర ప్రాంతంలోనే 500 మంది పోలీస్ పహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటికే విశాఖపట్నంలో నిన్నటి నుంచి తిరిగి మళ్ళీ 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇదంతా రెడ్ జోన్గా ప్రకటించారు. ఎటువంటి డ్రోన్లు ఎగరేయడానికి వీల్లేదు. పూర్తిగా పోలీస్ పహారా మధ్య విశాఖపట్నం ఉందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నోవటల్ హోటల్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం పోలీస్ బందోబస్తు మధ్య ఉంది. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారులంతా కూడా భద్రతాపరమైన చర్యలు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ప్రాంగణానికి వచ్చి మొత్తం పరిస్థితిని అంతా పరిశీలించారు. ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత 2019లో విశ్వవిద్యాలయం ఏర్పడింది. అనేక కోర్సులు నిర్వహించారు. వారంతా కూడా మొట్టమొదటిసారిగా ఈ పట్టాలు అందుకుంటున్నారు. ఈ పట్టాలు అందుకునేటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం, అలాగే ఛాన్సలర్ హోదాలో ఉన్నవారు, వైస్ ఛాన్సలర్లు, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అతిథులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, వారు బస చేసేటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రాఫిక్ పరమైనటువంటి అనేక ఆంక్షలు కూడా ఉన్నాయి. వాటిని కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ పరిధిలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకుబ్రత్ బాగ్చి కూడా వాటన్నిటిని కూడా పరిశీలించారు. అయితే ఒక గొప్ప కార్యక్రమంగా భావించుకోవచ్చు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత 10 కేంద్ర విద్యా సంస్థలు విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. అటువంటి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పడడం, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలో దేశంలో నలుమూలలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులంతా కూడా తమ విద్యను అభ్యసించడం, ఆ విద్యలో ఉన్నత విద్యను అభ్యసించి వారంతా కూడా విద్యను పూర్తి చేసుకున్న సమయంలో గౌరవంగా పట్టాను